లేదంటే ఒక ఫ్లిప్కార్ట్ కానీ, లేదంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి చాలా చాలా పెద్ద యాపిల్ స్టోర్ కానీ, ఇలా పెద్ద వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో, పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక చిన్న రేకుల షెడ్లో స్టార్ట్ అయ్యింది. సో మనం కూడా అలాగే ఒక 4 సంవత్సరాల కిందట చిన్నగా స్టార్ట్ అయిన వాళ్ళమే. ఇంకా ఎండి సార్ ఇందా చెప్పినట్టుగా మనలాంటి ఒక లీడర్ స్టార్ట్ చేసి కెరీరు, తర్వాత ఒక డైరెక్టర్గా కొన్ని సంవత్సరాలు జర్నీ చేసి, దానికన్నా ముందు ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో కొన్ని సంవత్సరాలు వర్క్ చేసి, అక్కడ మార్కెటింగ్ అనుభవంతో చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసినటువంటి పర్సనే. చాలా చిన్న అమౌంట్, అది డే 1లో మేము ఉన్నాం. అయితే స్టార్ట్ చేసిన కాడే ఆగిపోలేదు. చాలామంది 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు పెట్టి కూడా 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు మించి నడపలేకపోయారు. ఇదే గుంటూరులో, ఇదే విజయవాడలో చాలా సంస్థలు కనీసం నాకు తెలిసి ఒక 500 కంపెనీలు ఆంధ్ర అండ్ తెలంగాణలో పెట్టి తీసేసిన వాళ్ళు ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్లో ఈ 4.5 సంవత్సరాల్లోనే. కానీ అంత స్ట్రాంగ్గా నిలబడ్డందుకు ఒక్కసారి మనం ఎండి గారికి చెప్తాం. ఎన్నో రాత్రులు అహర్నిశలు నిద్రపోకుండా డే అండ్ నైట్ కష్టపడి ఈ రోజు దాకా మన అందరికీ అవకాశాన్ని ఇచ్చారు. అవకాశం కూడా ఎంత గొప్పగా ఇచ్చారంటే, మీకు చీరాల ట్రిప్ వీడియోలో లాస్ట్లో వస్తుంది. ఏమొస్తుంది? దానికన్నా ముందు ప్రతి సామాన్యుడు గెలిచే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో ప్రప్రథమంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి ఎండి గారికి 100 కోటి కృతజ్ఞతలు చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఈ గవర్నర్ అడ్రస్లో ప్రతి ఒక్కళ్ళు గెలిచే విధంగా ఉంటుంది. చాలా కంపెనీలు మీటింగ్ ఈ రూమ్లో జరుగుతుంటాయి. ఆ మీటింగ్ బయటికి వెళ్ళిన తర్వాత తెల్లారికి మర్చిపోతారు. కానీ పవర్ నైన్ జర్నీ ఎలాగ ఉంటుందంటే, చిన్న ఇంట్రడక్షన్ కూడా చెప్తాను కొత్త వాళ్ళ కోసం. ఇది 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఈరోజు 4.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని, రేపు సెప్టెంబర్ 26న 5th యానివర్సరీ, సెప్టెంబర్ 9, 2026న మనం 5th యానివర్సరీ చేసుకోబోతున్నాం తిరుపతిలో గ్రాండ్గా. ఆ రోజు సుమారు ఒక 500 మందితో మీటింగ్ చేసుకుంటాం. 4 రాష్ట్రాల నుంచి కంపెనీకి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ టీమ్స్ కానీ, న్యూ టీమ్స్ కానీ అటెండ్ అవ్వబోతున్నాం. అలాగే ఒక పెద్ద సెలబ్రిటీ కూడా ఆ రోజు మనకు వస్తారు. కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు ఆ రోజు కూడా అర్థమవుద్ది. అలాగే మీకు మనం ఈ రోజుకి 230 పైగా పేఓట్లు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చేసుకోగలిగాం. ఒక ప్రోడక్ట్ కూడా డిస్పాచ్ పెండింగ్ లేకుండా చేసుకోగలిగాం. అలాగే 4 ప్రోడక్టులతో మొదలు పెడితే 60 దాకా వచ్చాం మనం. చాలా కంపెనీలు 2 దశాబ్దాలుగా లేకపోతే 1 దశాబ్ద కాలంగా ఒక ప్రోడక్ట్తో లేకపోతే 4 ప్రోడక్టులతో వ్యాపారాలు చేస్తున్నారు. కానీ మనం 60 ప్రోడక్టుల్లో తీసుకొచ్చాం. మీకు తెలుసో లేదో, 60 వచ్చినాయి అంటే 60 నిలబడి, 60 కాదు 150 వచ్చినాయి కంపెనీ. 150లో ఫిల్టర్ చేసి 60 ఉంచాం. సో మనం మీకు తెలుసు అండి, చాలా ప్రోడక్ట్లు ఇంకా కొత్త బ్యాచ్, పాత బ్యాచ్లు అయిపోయి మళ్ళీ కొత్త బ్యాచ్